హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేటప్పుడు కటింగ్ వీడియో అండి. పూర్తిగా ఉంది లైనింగ్ బ్లౌజ్ కటింగు, అలాగే నార్మల్ బ్లౌజ్ కటింగ్. ఇది వచ్చేటప్పటికి 2 బెట్ బ్లౌజ్ అండి. 2 బెట్ బ్లౌజ్ మనం నార్మల్గా నెక్ కట్ చేసుకోవాలంటే ఈ విధంగా డిజైన్గా కూడా కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ సైజ్ వచ్చేటప్పటికి ఇది 34 ఇంచెస్ అండి. 34 ఇంచెస్ బ్లౌజ్ సైజ్ అనమాట. పొడవు వచ్చేటప్పటికి 14.5 ఇంచులు అయితే తీసుకోవాలి. అలాగే నడుము లూజ్ వచ్చేటప్పటికి 11 ఇంచులు ఖర్చుతో కలుపుకొని 11 ఇంచులు అయితే తీసుకున్నాము. ఆమ్ రౌండ్ కోసం అయితే 5.5 ఇంచులు మార్క్ చేసుకొని ఇలాగ ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం అయితే మనము 2.5 ఇంచులు అయితే తీసుకున్నాము. నెక్ పొడవు అండి, అది ఈ పొడవు వచ్చేటప్పటికి 5 ఇంచులు అండి, ఖర్చుతో కలుపుకొని 5 ఇంచులకు మార్క్ చేసుకొని కటింగ్ మొత్తం ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాం అనమాట. హ్యాండ్స్ కోసము ఇలాగా అతుకు రాకుండా ఉండాలి అనుకుంటేనేమో ఇదైతే పై వైపుకి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి. మనకి ఆ జాయింట్ పడుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హ్యాండ్స్ కూడా జాయింట్ పడుతుందండి. అది చూసుకొని మనం హ్యాండ్స్కి జాయింట్ వచ్చేలాగా చూసుకుంటే ఫ్రంట్ భాగంలో జాయింట్ అనేది పడకుండా ఉంటుంది. దానికోసం అయితే ఇది ఇలాగా ఫోల్డ్ చేయాలండి. కొంచెం మనకి ఎంత హ్యాండ్ కావాలనేది ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులు అండి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకున్నాము. హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 7 ఇంచులు అండి, ఖర్చుతో కలుపుకొని. ఇది కుట్టులో కూడా ఇదేనండి, ఖర్చుతో కలుపుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్కింగ్ ప్రకారం మనము ఈ విధంగా అయితే హ్యాండ్ డౌన్ అండి, హ్యాండ్ డౌన్కి 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము ఈ హ్యాండ్ ఖర్చు కోసం వదిలేసింది కూడా మనం ఈ విధంగా లైన్ అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ అయితే వదిలేసి ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకొని మనము 3 ఇంచులకి మార్క్ చేసుకున్న దానికైతే ఇలాగ కలపాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అంటే ఒక కటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడి నుంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్లో మనము ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ భాగం కోసము బ్యాక్ పార్ట్ అనేది మనము ఈ విధంగా 2 ఇంచులకి పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా ఒకసారి టేప్తో కూడా చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము ఇలా క్రాస్గా వేయాలండి. క్రాస్ కటింగ్కి అయితే క్రాస్గానే వేయాల్సి ఉంటుంది. మనం ఇదైతే క్రాస్ కటింగే తీసుకుంటున్నాము. 2 బెట్ బ్లౌజు ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. మనకి క్రాస్ ఎట్ సైడ్ అయితే వస్తుందో జాయింట్ పడకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది 1 మీటరు 2 బైట్ అనమాట. 1 మీటర్ 2 బైట్ కాటన్ పీస్ తీసుకున్నాము. అలాగే ఇలా క్రాస్గా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి, అలాగే ఉక్స్ కాజా పట్టీ తీసుకోవాలి, క్రాస్ పీసెస్ కూడా రావాలన్నమాట. దానికోసం అయితే మనం క్లాత్ అయితే జాగ్రత్తగా వేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది చూసుకొని వేయాల్సి ఉంటుందండి. అంటే మనము ఫ్రంట్ భాగం తీసుకోవాలి, క్రాస్గా తీసుకోవాలి అన్నప్పుడు మూలలు ఉన్న సైడ్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి అతుకు కూడా రాకూడదు, అంటే జాయింట్ పడకూడదు. ఏదైనా 1 మీటరు 2 బైట్ పీస్ కాబట్టి జాయింట్ అయితే ఖచ్చితంగా రాదండి, అతుకులు పడవు. హ్యాండ్కి ఒక్కదానికి అతుకు పడుతుంది, కొంచెం అంతా ఒక 2 ఇంచ్ పీసెస్ అయితే అతుకులు పడతాయండి జాయింట్కి, అది హ్యాండ్స్కి మాత్రమే. ఇలా కొంచెం అంతా ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రంట్ భాగానికి. చూడండి, ఇలాగ కొంచెం అంతా తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము 13 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. ఇది కప్స్ కోసం అండి. ఇక్కడి నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, ఇట్లాగా కలిపేసుకోవాలండి. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ సైడ్కి ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ భాగం అనేది, అంటే ఫ్రంట్ నెక్ అనేది గీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి 6.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. 7 ఇంచులకి మార్క్ చేసుకోవద్దండి, బాగా డ్రీప్ అయిపోతుంది నెక్. అలా కాకుండా 6.5 ఇంచులు 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం హెల్తీగా ఉంటే మాత్రం 7 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మరీ ఎక్కువ డ్రీప్ పెట్టుకున్నా కూడా ఫ్రంట్ బాగోదు కదా, దానికోసం అయితే నేను 6.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తాను. ఈ విధంగా అయితే మనకి ఏ నెక్ కావాలనేది ఇక్కడైతే మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేశాను. ఇక్కడ ఆమ్ రౌండ్ లోత్ అయితే తీస్తున్నామండి, ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి ఇలాగైతే మార్క్ చేసుకొని ఏ విధంగా మార్క్ చేస్తున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలాగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్కింగ్ మీద నుంచే కట్ చేసుకోవాలండి.
నేను కట్ చేస్తా ఉంటే మా మిట్టు అయితే మా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కుక్క పిల్ల పెద్ద పిల్ల. ఇక్కడైతే షేప్ బెల్ట్లు అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఉన్న పీస్లో నడుం బెల్ట్ అయితే తీసుకోవాలి. చూడండి, మనం 11 ఇంచులకి తీసుకున్నాం కదా ఖర్చుతో కలుపుకొని, అదే 11 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ నుంచి మనము షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలండి. షేప్ బెల్ట్ కోసము ఇక్కడ నుంచి 11 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేశాను. పై వైపుకి వచ్చేటప్పటికి 3 ఇంచులకి ఒక మార్కింగు ఇలాగ లైన్ కొట్టేసుకోండి. ఈ చివరికి వచ్చేటప్పటికి పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి పావు తక్కువ 1/2 ఇంచు అంటే మనము 2.5 ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 2.5 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నామంటే ఈ విధంగా అయితే డౌన్ వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్. చూడండి ఇలాగా. ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. అలాగే నేను మరింత అర్థమయ్యేలాగా వీడియోలు మంచిగా చేస్తానండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా మీకు అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. దాంట్లో కామెంట్లో చూసి మీకు అర్థమయ్యేలాగా చేయడం కోసం నేను ప్రయత్నిస్తాను. చూడండి ఇలాగ షేప్ బెల్ట్ నేను డబుల్ పీసెస్ అయితే తీసుకున్నాను. అంటే 4 పీసెస్ వస్తాయండి. ఇవి స్ట్రిప్గా ఉంటుంది మనకి. లైనింగ్ అంటే లైనింగ్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే 2/2 పీస్ కట్ చేశాను, అదే నేను లైనింగ్ వేస్తున్నానండి. అది నార్మల్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు, లేదా ఇలా లైనింగ్ వేసుకొని కూడా కుట్టుకోవచ్చు అనమాట. అంటే నేను ఇది బెనారస్ బ్లౌజ్ అండి, దీనికి నేను ఇది లైనింగ్ లాగా కట్ చేస్తున్నాను. అంటే ఒకటే సైజు కాబట్టి ఇలా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ప్లెయిన్ బ్లౌజ్గా కూడా కుట్టుకోవచ్చు. నేను ఈ నెక్ వచ్చేటప్పటికి స్టార్ నెక్ తీసుకున్నానండి. స్టార్ నెక్కి ఎందుకంటే మనము ఈ బెనారస్ క్లాత్ కాబట్టి తిరిగి వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. స్టార్ నెక్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే కొంచెం అంతా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇందులో హ్యాండ్స్ కూడా కొంచెం కొంచెం జాయింట్లు అనేవి పడతాయండి. చూడండి ఈ విధంగా వేస్తున్నాం కాబట్టి జాయింట్లు పడతాయి. ఇది కూడా కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఈ మిగిలిన దాంట్లో మనము షేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగానికి ఇలాగ మనకి క్లాత్ ఎక్కడ షేప్ బెల్ట్కి ఉండాలి, అలాగే మనకి ఫ్రంట్ భాగం కూడా రావాలి కాబట్టి చూసుకొని క్లాత్ అనేది వేయాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా ఎక్కడ జాయింట్ అనేది పడకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా ఇలా సరిపోయింది. ఇలా చూడండి ఇలా క్రాస్గా జాయింట్ రాదనమాట. లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసేస్తున్నాము. చూసారా షేప్ బెల్ట్ కట్ చేసేసాము. ఇలా 4 పీసెస్ తీసాం కదండి లైనింగ్. చూడండి ఈ క్రాస్ ఫ్రంట్ భాగం కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఎక్కడ జాయింట్ అనేది రాదండి. ఇది పెద్ద పీస్ కాబట్టి 1 మీటర్ కాబట్టి మనకి జాయింట్ రాకూడదు. క్లాత్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం హెల్దీగా ఉన్నా కూడా జాయింట్ అనేది హ్యాండ్స్కి మాత్రం వస్తుంది, ఫ్రంట్ భాగానికి రాదు.
చూడండి పీసెస్ అన్నీ. ఈ జాయింట్కి కూడా మనం క్లాత్ అనేది తీసేసుకుంటాము. అంటే డబుల్ ఫోల్డ్ మీదే తీసుకోవాలి. రెండు వైపులా జాయింట్ అనేది వస్తుంది 2 హ్యాండ్స్కి. చూడండి ఇలా చూసుకొని తీసుకోవాల్సింది. ఈ లైనింగ్ పీస్ కూడా మనకి జాయింట్ వస్తుంది. చూసారా ఇక్కడ వరకు ఒక కట్స్ ఇచ్చుకొని చిన్న పీసెస్ ఇక్కడ నుంచి చూసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము కుట్టు వేస్తాం కాబట్టి అప్పుడు క్లాత్ తగ్గుతుంది కదా, దానికోసం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు, నార్మల్ బ్లౌజ్ అండి. ఇవి 2 బ్లౌజులు అండి, ఒకటి లైనింగ్ బ్లౌజు, ఒకటి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇది మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు అర్థమయ్యేలాగా మంచిగా వీడియో చేసి పెడతానండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే బోల్డ్ అన్ని వీడియోస్ చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ.